రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమాలు సంబంధించిన కాగితాలు ఉన్నాయో అవన్నీ గారా నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ ఆఫీస్కి పంపించే కార్యక్రమం ఈరోజు చేస్తడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, మేమందరం గారు కలిసి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 96,000 సంతకాలు ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ ఒక సహకారంతో ఈరోజు ప్రజానికం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమమైన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్న దానికి వ్యతిరేకంగా తూర్పు నియోజకవర్గంలో 96,000 మంది ప్రజానికం ఈరోజు మాకు సంతకాలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క సంతకం గారా తూర్పు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళే. మా దగ్గర అదంతా గారా డేటా అంతా గారా మేము డిజిటలైజ్ చేసాం. అంటే ఆ విధంగా ఈరోజు ప్రజానికం ఒక మద్దతుతో ఈరోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తడం జరిగింది. ప్రజలందరూ గారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి కార్యక్రమం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానికం కోసం మా కోసం ఇలా హాస్పిటల్స్ కానివ్వండి, కాలేజీలు అన్నీ గారు చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గారా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి కమిషన్ల కోసం మా జీవితాలను నాశనం చేస్తారా అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైన ఈ సంతకాల సేకరణ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 15వ తారీఖున జిల్లా కేంద్రం నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్కి 15వ తారీఖున వేలాది మంది ప్రజానికంతో ఆ రోజు ఆ ర్యాలీ చేస్తున్న జరుగుతుంది. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్ గారికి ఈ సంతకాలన్నీ గారు అందించి గవర్నర్ గారు ఒక సహకారం గారు కోరి ఎట్టి పరిస్థితుల్లో గారే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఇది చూసైనా, ఈ సంతకాలు చూసైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరిచి ఈ యొక్క కార్యక్రమాన్ని, వాళ్ళు ఏదైతే చేస్తున్న కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.